చాలా రోజుల తర్వాత ఇంట్లో పండించిన టొమాటోస్‌తో టొమాటో పప్పు చేస్తున్నా. చిన్న పాట్‌లోనే ఎంత పెద్ద టొమాటోలొచ్చాయి చూడండి. చాలా బావున్నాయి కదా! నేను బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే పోసాను. ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు. అలానే మన గార్డెన్‌లో స్పెషల్ పర్పుల్ పచ్చిమిర్చి అయితే వచ్చేసింది. ఈ పర్పుల్ కలర్‌వి చాలా కారంగా ఉంటాయండి. ఎవరికైనా దొరికితే పెంచుకోండి. ఇప్పుడైతే పప్పు పెట్టేద్దాము. పప్పు కోసం నేను ఫస్ట్ ఒక అరగంట ముందు ఒక గ్లాస్ పప్పునైతే నానబెట్టుకున్నాననమాట. ఆర్గానిక్‌గా పండించిన ఏ ఒక్క వెజిటబుల్ వేస్ట్ చేయనండి. అందుకని టొమాటోతో పాటు ఒక వంకాయ ఉంటే అది కూడా వేసేస్తాననమాట. దీనివల్ల రుచి ఎన్హాన్స్ అవుతుంది. మీలో కనుక ఎవరైనా వంకాయ పప్పు ఇట్లా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి. పప్పు మంచిగా ఉడకటానికి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెడతానండి. ఇట్లా చేయడం వల్ల పప్పు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెదుపుకోండి. పప్పు రుచిగా ఉండాలంటే తాలింపులోనే ఉంటుందండి. పప్పు చేసేటప్పుడు అందరూ ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఎందుకంటే తాలింపు అనేది మనం ఓపికగా చేయకపోతే పప్పు రుచిగా ఉండదండి. తాలింపు కోసం ఆయిల్‌లో దంచిన వెల్లుల్లి, అట్లాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పప్పుని యాడ్ చేసుకొని